హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజలసాగరం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు మనము సాంబార్ చేసిన అనమాట, గురువారం అని చెప్పేసి. సో సండే రోజు చికెన్ తీసుకున్నాం. అది సైడ్ డిష్గా వండుతాను, చాలా బాగుంటుంది. సో ఎప్పుడూ అట్లా వండలేదు. చూడండి, నేను ఒక వెరైటీగా వండుతాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా చూడండి, ఇంకా బాగా నచ్చుద్ది కూడా మీకు కూడా. సో నేను ఎట్లా వండినానో చూడండి, రండి చూపిస్తాను. ఇక చూడండి, ఇవాళ మాది పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏంటంటే రాగుల దోశ అనమాట. ఒక గ్లాస్ రాగులు, ఒక గ్లాస్ రైస్, ఒక గ్లాస్ మినపప్పు ఇంకా రుబ్బేసుకున్నాం. ఇంకా నైట్ అలా పోసినప్పుడేమో హాఫ్ క్యాన్ అనమాట. ఇప్పుడు చూస్తున్నారు లోపలికి పోతుంది, అంత తెల్లవారుసరికి అంత అయిపోయింది. సో ఇదేమో మా టీటు బాబుకు రైస్ను ఓన్లీ పప్పుతోని, వాడు రెడ్గా ఉంటే రెడ్ దోశలు అని చెప్పేసి తినడు అనమాట. టీటు బాబుకు ఆ దోశల పిండి, ఇంకా మాకేమో అదనమాట రాగుల దోశలు. ఇంకా వాడు ఇది చూసినట్లు లోపలికి పోయింది. సో ఇప్పుడు చికెన్ వండేసుకుందాం. సాంబార్ అవుతుందండి. సాంబార్లోకే స్టఫ్డ్ అని చెప్పినాను కదా, అట్లా అనమాట. సాంబార్ అవుతుంది. సో కుక్కర్ పెట్టుకున్న పొయ్యి మీద, కుక్కర్ వేడెక్కేలోపు మనం ఏమేమి చేద్దామో చూద్దాం. ఇంకా ఏమేమి కావాలో అంగండి. చికెన్ మనది సూపర్ ఉంటుంది సాంబార్లోకి మాత్రం, ఇంకా చపాతీలోకి బాగుంటుంది. సో రైస్లోకి మామూలుగా సాంబార్ లేకున్నా కూడా మామూలు వేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇంకా అది 3/4 కేజీ చికెన్ అయిద్దండి. సండే రోజు పోచమ్మలది కదా, కొంచెం వండేసుకున్నాం అనమాట. వేరే ఉందని చెప్పినాను కదా, అది వండినాను. సో మళ్ళీ ఇదేమో ఈవినింగ్ కోసింది, కొంచెం వండా, మిగతా అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసిన అనమాట. సో ఇవాళ వండుదామని తీసినాను. దానిలోకి 3/4 కేజీకి ఎక్కువనే అవుతుంది. కొంచెము పట్ట ముక్కలు వేసినాను, అల్లం వేసిన అనమాట. ఒక చిన్న చెంచా చూడండి, స్పూన్, అది రెడీమేడ్ అల్లము ఇంకా తేలేదు, అది వేస్తున్నాను అనమాట. ఇంకా ఒక పెద్ద స్పూన్ అనుకోండి అల్లం వేసినాను. దాంట్లోకి సరిపోని సాల్ట్ అనమాట, 2 స్పూన్లు పడుతుంది, ఇంకేం తక్కువ. కొంచెం ఇట్లా కొట్టేసి, అది 2 స్పూన్లు. 3/4 కేజీకి ఎక్కువ కదా. 2 లెగ్ పీస్లు అనమాట. మా టీటు బాబుది ఒకటి, డాలీది ఒకటి. ఇంకా పసుపు, అల్లము, ఉప్పు, పసుపు వేసినాను. మళ్ళీ కారం వేసేసుకుందాం. ఒక 2 స్పూన్లకు వేసేసి ఇంకా కొంచెం వేసేద్దాం, పడుతుంది అనమాట. కలర్ చూడండి ఎంత కలర్ ఉందో. సో ఇంకా దాన్ని మొత్తం చక్కగా పట్టించాలన్నమాట. ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అంతా పట్టించాలి. సో కొంచెం నెమ్మదిగా, అది ఫ్రిడ్జ్ నుంచి తీసేసరికి 2 గంటలు, తీసి బయట పెట్టేసరికి 2 గంటలు అయింది. అంతా గడ్డగట్టిపోయింది కదా, కొంచెం టైం పట్టిందనమాట. అందులోకెళ్ళి లివరు అవన్నీ తీసేసి మా ఓరియా అమ్మ కండినాను. నెక్ పీస్ ఉంటుంది కదా, అదన్నీ లివర్ తీసి ఓరియా కండేసిన. ఇదేమో వాళ్ళకు వండేస్తున్నా, మాకేమో సోనికి మాకు సాంబార్ అనమాట. కొంచెం ఆయిల్ వేయాలండి, ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. కుక్కర్ వేడెక్కింది కదా, ఆయిల్ వేసి కొంచెం ఇట్లా దాన్ని మొత్తం ఇట్లా అదైనా ఆయిల్ స్ప్రెడ్ చేసిన అనమాట. ఇప్పుడు ఆ చికెన్ అంతా పరిచినట్టు వేసుకోవాలని అనమాట. నేనే కట్ చేసిన. సండే రోజు బాగా మంది ఉన్నారట, కట్ చేసే కాడ ఓన్లీ కోడిని కోసుకొని వస్తే నేను ఇంకా ఫటాఫట్ కట్ చేసిన అనమాట. ఒక 15 మినిట్స్లో కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట దాంట్లో. ఇంకా అంతే, తాలింపు అది ఏమీ లేదు. కొంచెం వాటర్ వేసుకొని చేయి తడుపుకు పోసేసి అట్లా పరిచేసుకొని, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి, పుదీనా అనమాట పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టేసుకుని, ఇంతకుముందు పుదీనా చేస్తే ఇంకా కొంచెం పుదీనా వేసేసి దానికి కుక్కర్ మూత పెట్టేసేయాలన్నమాట. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒకే ఒక విజిల్ ఇవ్వాలి అంతే. ఇంకా ఆపేయాలి స్టవ్ను, అంతకెక్కువ వద్దు. ఒక్క విజిల్ సరిపోతుందన్నమాట మనం చేసే రెసిపీకి. ఒక విజిల్ ఇచ్చేసిందండి, స్టవ్ ఆఫ్ చేసిన పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఆ ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసి ఏం చేస్తానో చూడండి. ఇంకా చూడండి, కుక్కర్ విజిల్ వచ్చేలోపు, సో ఈ పని ఊడొచ్చే వరకు ఈ లోపల విజిల్ అంతా చల్లారాలి కదా. ఇంకా మిగతాయి ప్రిపేర్ చేసుకుందాం. ఒక పెద్ద స్పూను గసాలన్నమాట, టీ స్పూన్ ఉంటుంది అంత గసాల. దీనికి మెయిన్ గసాల ఖచ్చితంగా ఉండాలండి. ఇంకా గసాలని, నెక్స్ట్ ధనియాలు అనమాట, 1/2 స్పూన్ అంతా ధనియాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి అనమాట. సో అంత ముక్క అనుకోరాదు. ఇంకా కొంచెము సాజీరా,
మరాఠీ మొగ్గ, యాలకులు 2, ఇంకా లవంగాలు, పట్ట, అంతే వేసేసి అట్లా కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట. వేయించితే కొంచెం పచ్చి వాసన పోతుంది, ఇంకా మిక్సీలో పట్టడం కూడా చక్కగా పడుతుంది అనమాట. కొంచెం పచ్చి వాసన పోయేటట్టు సిమ్లో పెట్టేసి కలుపుతా వేపాలి. ఇంకా ఈలోపు టమాటా కట్ చేస్తాం అనుకున్నాను, కానీ ఇంకా చూడండి దానిలోకి ఒక టమాటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 2 3 పచ్చిమిర్చి అనమాట. ఇంకా అంతే ఇక. సో ఉప్పు కారం అవన్నీ వేసేసినాం కదా చికెన్లో, ఇంకా అది కొంచెం మధ్య మధ్యలో అట్లా కలుపుకోవాలన్నమాట లైట్గా. ఇంకా కొబ్బరి మాత్రం మాడనియద్దు, అది వేడెక్కాలి. కానీ గసాల ధనియాలు ఇంకా అవి లవంగాలు అవి అన్నది వేగాలన్నమాట. ఇంకా వేరే మసాలా అక్కర్లేదు, ఇదే మసాలా అన్నమాట మనకి. అట్లా పెట్టేసి టమాటాలు కట్ చేసుకుందాం మనం చిన్నగా. ఇంకా మధ్యలో కలపాలన్నమాట, అది కలుపుతూ ఉండి టమాటాలు కట్ చేసుకుంటే సరిపోతాయి. చిన్న చిన్న పీసులు కట్ చేసేసుకోవాలన్నమాట ఫాస్ట్గా. టమాటాలు మాత్రం 20 రూపాయల కేజీ. కలర్ఫుల్గా ఉంటానే మంచిగా పచ్చడి పెట్టేసుకుంటే, ఇంకా ఉడికించిన పచ్చడి 2 నెలల వరకు నిల్వ ఉంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది. ఎండ కొడితేనేమో నిల్వ పచ్చడి పెట్టేసుకోవచ్చు, కానీ ఉడికించిన పచ్చడి బాగుంటుంది ఇంకా నిల్వ పచ్చడి కంటే తినడానికి మస్తుగా. 50 రూపాయలు అయితే 2 కేజీలన్నర వస్తుంది, ఫుల్ పచ్చడి అవుతుంది అనమాట. ఇంకా పచ్చిమిర్చినేమో గింజలు బయటకు రాకుండా ఇట్లా అడ్డంగా కట్ చేసుకోవాలన్నమాట. నిలువ అయితేనేమో గింజలు బయటకు వస్తాయి కదా, ఓన్లీ మనం రసమే రావాలన్నమాట మిర్చి లోపలి. ఇంకా వేగినాయండి అవి. సో ప్లేట్లో పోసి చల్లారి పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. మళ్ళీ ప్యాన్ తూడ్చేసి ఇంకా ఆయిల్ వేసుకుంటున్నాను. 3/4 కేజీ కదా, దాదాపు 2.5 పావులు పడుతుందండి ఆయిల్. సో 1/4 కిలోకి ఒక పావు లెక్కన పోసినాను. సో 2.5 పావులు అయితే దగ్గర అంటే పావు తక్కువే అనమాట. ఆయిల్ వేడెక్కింది. ఇంకా ఉల్లిపాయలు వేసేసుకుందాం. అవే వేగుతాయి చిన్నగా, అంతే. సిమ్లో పెట్టేసిన కదా మంట. పచ్చిమిర్చిని ఉల్లిపాయలు వేసేస్తున్నాను అనమాట. ఉల్లిపాయలు సన్నగా తరగడం అవసరం లేదు, ఎట్లా అయితే అట్లయినా తరిగేసుకోవచ్చు. ఇంకా అవి కొంచెం కలిపేసి మూత పెట్టేసి ఇవి చల్లారినాయి కదా, మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా అది పొద్దున్న వండిన క్యారెట్ని కొబ్బరి కర్రీ మా సోనమ్మకి బాక్స్లో కోసం ప్రొద్దుట వండిన అనమాట. ఒకసారి తిప్పేసినాక కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. సో మన ఉల్లిపాయలు కొంచెం ఉడికినాయి కదా, టమాటా వేసేసుకుందాం. అట్లా కొంచెం అట్లా ఒకసారి కలిపేసి చిన్నగా మూత పెట్టేసుకోవాలి. ఇట్లా గ్రేవీలాగా చేసి పక్క పెట్టేసుకోవాలన్నమాట. టమాటా ఉడికేస్తుందండి, అంత సరిపోతుంది. కొంచెం మూత పెట్టేసి ఇప్పుడు మనకి కుక్కర్లది మూత చల్లారిందనమాట. ఇక ఏంటి మూత చల్లారడం అంటే విజిల్ అది అయిందనమాట. మొత్తం గ్యాస్ ఇట్లా పొయ్యే వరకు ఆపాలన్నమాట. అప్పుడు ఆపితేనే అదైతే, లేకపోతే టేస్ట్ అన్నది పోద్దనమాట. గాలి ఉండంగా తీస్తే చూడండి ఎంత అదైపోయిందో. ఒక విజిల్ ఇవ్వాలి అంతే, ఇంకా చక్కగా మెల్ట్ అవుతాయి అన్నమాట ముక్కలు. అది చూడండి ఇంకా అట్లా. సో కుండ బిర్యానీ కదా, కుండ చికెన్ అన్నట్టు అట్లా ఉడికింది అనమాట. మనము ఇంకా కొత్తిమీర పుదీనా వేసినాం కదా, అన్నీ వేసేసినాం అలా అంతే. కొంచెం దాల్చిన చెక్క కూడా ముక్క వేసినాం కదా అట్లా. సో ఇది టమాటా అంతే, బాగా మెత్తగా ఉడకనక్కర్లేదు. సో ఇప్పుడు ఆ చికెన్ వేసేసుకోవాలన్నమాట, సూప్తో సహా వేసేసుకోవాలి. ఇది మాత్రం టేస్ట్ మస్తు ఉంటుంది. కొంచెం చల్లారినాక తినాలి కానీ ఇంకా అద్భుతం, ఇంకా అంత బాగుంటుంది అన్నమాట. చిన్నగా అట్లా కలిపేసుకొని బాగా ఫటాఫట ఇట్లా కలపక్కర్లేదు. సో ప్యాన్ కొంచెం చిన్నగా అయింది కదా, కొంచెం మూత పెట్టేసి కొంచెం నీరు ఇంకే వరకు ఉడకనిద్దామండి అంతే, ఎక్కువ అక్కర్లేదు. అది చూసిండ్రా నీళ్ళంతా ఇంకినాయి కదా. సో ఆల్రెడీ ముక్క అన్నది మెత్తగా అయిపోద్ది అనమాట. సో అంతే, కొంచెం గరిటెతో అట్లా ఇట్లా దాంతో అనేసి వదిలేయాలంతే. ఎక్కువ మనం బాగా కలపడం అక్కర్లేదు. అందుకే ప్యాన్ చిన్నగా ఉన్నా పర్లేదు, అక్కడికక్కడికి అవుతుందని వేసేసిన. ఇప్పుడు మనం ఆ నూరుకున్నాం కదా గసాలా ఉంది మసాలా అంతా, అది వేసేయాలన్నమాట. ధనియాలు అవి ఇవన్నీ కలిపేసి, ఇంకా వేరే ధనియాల పొడి కూడా అక్కర్లేదన్నమాట. సో దాన్ని చక్కగా కొంచెం కలిపేసి అట్లా, ఇంకా ఇది వేసినామంటే దగ్గరకు అయితేనే ఉంటాయి చూడండి ఎట్లయిందో. సో ఇట్లా అవుతుంటుంది అనమాట. సో గసాల వేస్తే ఏమైందంటే వేడి చేయదన్నమాట, బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీరని కొంచెం పుదీనా వేద్దాం. పుదీనా ఇవి పెద్ద పెద్ద కాడలు కట్ చేసిన అనమాట. చిన్నగా అట్లా గరిటెతో అటు ఇటు కొంచెం కదపాలి, ఎక్కువ అక్కర్లేదు.
సో పుదీనా అన్నది కొంచెం కొత్తిమీర అన్నది కొంచెం లోపల పెట్టేటట్టు పెట్టేసి ఒక్క 2 నిమిషాలు అట్లా వదిలేసేయాలన్నమాట. ఇంకా సూపర్, ఇంకా చూడండి కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ అన్నది. అట్లా ఎంత బాగుంటుంది అంటే చల్లారినాక ఇంకా చిక్కగా అయిద్ది అనమాట కర్రీ అన్నది, ఇంకా అట్లా ఉంటుంది. సో సాంబార్లోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో మనకి చికెన్ స్టఫ్డ్ సాంబార్లోకి రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతి కంససాగర్ ఉంటారండి. నమస్కారం.